ఒకప్పుడు పచ్చని చెట్లు పూలతో నిండిన ఒక అందమైన అరణ్యం ఉండేది. ఆ అడవిలో పక్షుల కిలకిలలు, చల్లని గాలితో ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ అరణ్యానికి దగ్గరగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక మంచి మనసున్న ఆవు ఉండేది. ఆ ఆవుకు ఎంతో ప్రాణమైన చిన్న దూడ ఉండేది. ప్రతిరోజూ ఆవు అరణ్యానికి వెళ్లి మేతమేసి సాయంత్రం దూడ దగ్గరకు తిరిగి వచ్చేది. అదే అరణ్యంలో ఒక భయంకరమైన పులి ఉండేది. దాని పేరు వింటేనే అడవిలోని జంతువులన్నీ వణిగిపోయేవి. అది చాలా క్రూరంగా ఉంటుందని అందరూ అనుకునేవారు. ఒకరోజు ఆవు అరణ్యంలో మేతమేస్తుండగా అనుకోకుండా ఆ పులి ఎదురుపడింది. పులిని చూసిన ఆవు భయంతో వణికిపోయింది. తప్పించుకునే మార్గం ఏదీ కనిపించలేదు. అప్పుడా ఆవు ధైర్యం తెచ్చుకుని వినయంగా పులితో ఇలా చెప్పింది. అయ్యా పులిరాజా, నాకొక చిన్న దూడ ఉంది. దానికి పాలివ్వకపోతే అది బతకదు. దయచేసి ఒక్కసారి నాకు అవకాశమివ్వండి. నా దూడకు పాలిచ్చి తప్పకుండా తిరిగి మీ దగ్గరికే వస్తాను. ఆ మాటలు విన్న పులి ఆశ్చర్యపోయింది. కొంచెం నవ్వుతూ ఇలా అడిగింది. ఎవరైనా తప్పించుకుంటే మళ్ళీ తిరిగి వస్తారా? అప్పుడా ఆవు ధైర్యంగా ఇలా అంది. నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చినవాడు మాట తప్పడు. ఆవు మాటల్లోని నిజాయితీ చూసి పులి కాసేపు ఆలోచించింది. చివరికి ఆవును విడిచిపెట్టింది. ఆవు గ్రామానికి వెళ్లి తన దూడకు పాలిచ్చింది. గ్రామస్థులు ఆమెను ఆపాలని చూశారు. మళ్ళీ అడవికి వెళ్లొద్దు అని చెప్పారు. కాని ఆవు ఇలా చెప్పింది. నేను మాట ఇచ్చాను. మాట తప్పడం నాకిష్టం లేదు అని చెప్పి మళ్లీ అరణ్యానికి బయలుదేరింది. ఆవు తిరిగి అరణ్యానికి వచ్చి పులి ముందు నిలబడింది. ఇది చూసిన పులి గుండె కరిగిపోయింది. ఆవు నిజాయితీ పులి మనసును మార్చేసింది. పులి ఆవుతో ఇలా చెప్పింది. ఇంత నిజాయితీ ఉన్న జీవిని నేను హాని చెయ్యలేను. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపో. ఆ రోజునుంచి పులి ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు. అడవిలో కూడా శాంతి నెలకొంది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే నిజాయితీకి మాట నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ గెలుతే.